హాయ్ ఫ్రెండ్స్, మీషోలో కొత్తగా లాంచ్ అయిన డిఫరెంట్ డిజైన్స్లో వచ్చినటువంటి కొన్ని బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 280 నుంచి అయితే స్టార్టింగ్ అయిపోయాయి. ఆ ప్రైస్కి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ బ్లౌజ్ చూసుకుంటే ఇది మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ కూడా 2 పీస్లకు అయితే డివైడ్ చేశారు. 1 పీస్కి ఏంటి అంటే బ్యాక్ నెక్ అండ్ 1 హ్యాండ్ అయితే ఇచ్చేసారు. ఈ వర్క్ అంతా కూడా ఫుల్గా గోల్డ్ థ్రెడ్ యూజ్ చేసి ఎంబ్రాయిడరీ వర్క్, అదేవిధంగా స్టోన్స్ కూడా స్టిక్ చేశారు. బట్ స్టోన్స్ ఏంటి అంటే సేమ్ కలర్ కాబట్టి అంతగా తెలియట్లేదు. బ్యాక్ నెక్ వర్క్ అయితే సింపుల్ గా ఇచ్చారు, కానీ హ్యాండ్ వర్క్ అయితే చాలా హెవీగా అయితే ఇచ్చారు. చూడండి, ఈ విధంగా బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చేసారు. చాలా గ్రాండ్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే జస్ట్ 360కి అయితే వస్తుంది. ఇందులో కలర్స్ అయితే ఇది కాకుండా ఇంకా 3 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ప్రైస్ కి అయితే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంటే ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ కాదు, మంచి హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన వర్క్ అంతా కూడా చేశారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇప్పుడు ఫాస్ట్ గా మెజర్మెంట్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఇది అయితే ఎగ్జాక్ట్ గా 7 వరకు అయితే వచ్చింది. చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ నెక్ లెంగ్త్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 16 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ ఇది చూసుకుంటే ఇది కరెక్ట్ గా అయితే 6 వరకు అయితే ఇచ్చారు. 2 పీస్ డివైడ్ చేసినప్పటికీ కూడా మెజర్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా 10.5 అయితే ఉంది ఫ్రెండ్స్. హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే ఇది అయితే కరెక్ట్ గా 12 వరకు అయితే ఇచ్చారు. 12 అంటే చాలా ఎక్కువ అనమాట. హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్లౌజ్ వర్క్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో ఎవరికన్నా వస్తే 100% పక్కాగా ట్రై చేసేయండి. నెక్స్ట్ ఫ్రంట్ డిజైన్ చూసుకుంటే ఇది అయితే కరెక్ట్ గా 10 వరకు అయితే ఇచ్చారు. చూసారు కదా, మెజర్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇంకొక న్యూ డిజైన్ చూసేద్దాము. ఇది కూడా చాలా సింపుల్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మన అమ్మ వాళ్ళ ఏజ్ వాళ్ళకి కూడా ఈ టైప్ లో అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. వాళ్ళు ఎక్కువ హెవీ వర్క్స్ అయితే ఇష్టపడరు కదా, సో ఈ టైప్ లో అయితే చాలా బాగుంటుంది. ఇది కూడా 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ కూడా 2 పీస్ లాగా అయితే డివైడ్ చేశారు. ఈ వర్క్ ఏంటి అంటే గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్, అదే విధంగా కుందన్స్ కాకుండా హాఫ్ పోల్స్ అయితే స్టిక్ చేశారు స్కిన్ కలర్ లో. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది. కాంబినేషన్స్ లో కాకుండా ఇలా గోల్డ్ కలర్ లో ఇష్టపడే వాళ్ళు ఎవరికన్నా సరే ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. సో ట్రై చేసేయండి. ఇది న్యూ డిజైన్ కాబట్టి ఇది కూడా ఫాస్ట్ గా మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ అనమాట. ఇది చూసుకుంటే కరెక్ట్ గా 6 వరకు అయితే వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ స్ట్రైట్ లెంగ్త్ ఇది చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 17 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ నెక్ మిడిల్ లెంగ్త్ అనమాట. ఇది అయితే చాలా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు. ఎంత వరకు అంటే 7 నెంబర్ వరకు అయితే వచ్చింది. సో ఈ బ్యాక్ నెక్ లెంగ్త్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి కూడా ఇది చాలా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ వర్క్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా చూడండి 9.5 అయితే వచ్చింది. కొంచెం షార్ట్ హ్యాండ్ లా పెట్టించుకున్నా గానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే చూస్తున్నాను. ఇది ఎంత వరకు వచ్చిందంటే కరెక్ట్ గా 12 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా ఇది కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వర్క్ అయితే చూస్తున్నాను. ఇది కరెక్ట్ గా 10 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ కోసం చెప్పి అయితే తీసుకున్నాను. శారీకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే కలర్ లో బ్లౌజ్ అయితే ఆర్డర్ చేశాను. అది ఏంటి అంటే చాలా డార్క్ కలర్ అయితే అయ్యింది. సో ఇంకొకసారి ట్రై చేశాను చెప్పాను కదా. సో ఇది అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ శారీ కూడా మీషో నుంచి తీసుకున్నది. ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే జస్ట్ 280కి ఇంత మంచి బ్లౌజ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానివ్వండి, వర్క్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇందులో కూడా కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరికి నచ్చినా సరే ఏ మాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఓకేనా. ఇక లాస్ట్ గా ఇంకొక బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా 2 పీస్ లకి అయితే డివైడ్ చేశారు. వర్క్ ఫినిషింగ్ అంతా కూడా వేరే లెవెల్లో అయితే ఉంది. కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే కాదు, సాఫ్ట్ సాటిన్ అనమాట. మీకు వీడియోలో షైనింగ్ అది క్లియర్ గా తెలుస్తుంది కదా. సాటిన్ పట్టులో ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా సరే ఈ బ్లౌజ్ 100% తీసుకోవచ్చు. ఎందుకంటే వర్క్ ఫినిషింగ్ కానివ్వండి, ఈ స్టోన్స్ కూడా మనకి చాలా ఎక్కువగా స్టిక్ చేశారు. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. నార్మల్ హాఫ్ పట్టుకి సాటిన్ పట్టుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి చెప్పాను నేను. ఎవరికైనా కావాలంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. హ్యాండ్ వర్క్ అయితే జస్ట్ వావ్ కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. సాటిన్ పట్టు కదా, బ్యాక్ సైడ్ ఏంటంటే మనకి పేపర్ అనేది ఈ విధంగా బ్లాక్ కలర్ లో అయితే అటాచ్ చేసి అయితే ఉంటుంది. ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ అంటారా జస్ట్ 370కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ కి అయితే వర్క్ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ హాఫ్ పట్టు వచ్చుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు న్యూ డిజైన్ కాబట్టి ఫాస్ట్ గా దీని మెజర్మెంట్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ నెక్ మిడిల్ గ్యాప్ చూసుకుంటే ఎగ్జాక్ట్ గా 7 వరకు అయితే వచ్చింది. చాలా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంగ్త్ అనమాట. ఇది అయితే కరెక్ట్ గా 15 వరకు అయితే వచ్చింది. కొంచెం తక్కువగానే ఇచ్చారు ఇదైతే. ఎందుకంటే నార్మల్ బ్లౌజెస్ కి 18 వరకు అయితే ఉంటుంది, దీనికి 15 ఇచ్చారు. ఈ మిడిల్ లెంగ్త్ కూడా మనకి 5 ఇంచ్ వరకు అయితే ఇచ్చారు. ఇది కూడా తక్కువగానే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే వర్క్ ఉన్నంత వరకు కూడా 10 ఇంచెస్ అయితే వచ్చింది. కింద ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 2.5 ఎక్స్ట్రా, టోటల్ 12.5 అయితే వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ సర్కిల్ తిరుగుతుందా లేదా అని అయితే చూస్తున్నాను. ఇది అయితే 11 వరకు అయితే ఉంది. 11 అంటే నా హ్యాండ్ ఫుల్ సర్కిల్ అనమాట. సో హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ వర్క్ అనమాట. ఇది ఎంత వరకు వచ్చింది అంటే 11 వరకు వచ్చింది. సేమ్ ఇదే డిజైన్ లో ఇంతకు ముందు హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ పైన కూడా ఒక బ్లౌజ్ అయితే తీసుకున్నాను. ఇవి రెండు కూడా ఒకే శారీ కోసం అని చెప్పేసి ఇందులో ఏంటంటే ఓన్లీ లీఫ్ కే
స్టోన్స్ అయితే ఎక్కువైతే ఉంది. ఇప్పుడు చూపించిన సాటిన్ బ్లౌజ్లో ఏంటి అంటే ఫ్లవర్స్ చుట్టూరు కూడా మనకి స్టోన్స్ అయితే చాలా ఎక్కువైతే స్టిక్ చేశారు. అందులోనూ సాటిన్ పట్టు ఏంటంటే క్లాత్ మనకి షైనింగ్ అయితే అవుతుంది కదా, సో దట్ ఈ వర్క్ కూడా మనకి చూడడానికి చాలా గ్రాండ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే డిజైన్స్ రెండు కూడా సేమ్ ఒకే డిజైన్, బట్ థ్రెడ్స్ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా అయితే యూజ్ చేశారు. హాఫ్ పట్టుకు వచ్చిన డిజైన్ ఏంటి అంటే మనకి ఎక్కువగా బ్లూ కలర్ అయితే హైలైట్ అవుతుంది. అండ్ సాటిన్ పట్టులో డిజైన్ ఏంటి అంటే గోల్డ్ థ్రెడ్స్ అయితే ఎక్కువ యూజ్ చేశారు. సో దట్ షైనింగ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. ఇవి రెండు కూడా ఈ పట్టు శారీ కోసం అని చెప్పి అయితే తీసుకున్నాను. రెండు కూడా అంత పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడైతే మళ్ళీ ఆర్డర్ చేశాను వేరే డిజైన్స్లో, అవి కూడా వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూపించిన సాటిన్ పట్టు ఫ్యాబ్రిక్ ఏంటి అంటే 370కి అయితే వస్తుంది కదా, అది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ ఏంటి అంటే మినిమం 450 ఆ రేంజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. మీకు ఫ్యాబ్రిక్ని బట్టి మీకు ప్రైస్ చూసుకుని అప్పుడైతే మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. మీకు బ్లౌజెస్ ఇలా కలర్ కాంబినేషన్స్లో కావాలి అనిపిస్తే ఇంతకు ముందు ఒక వీడియో అయితే చేశాను కదా, అందులో ఏంటంటే టోటల్ 20 బ్లౌజెస్ పిక్స్ అదేవిధంగా లింక్స్ అన్ని షేర్ చేసుకున్నాను, అంటే కలర్ కాంబినేషన్స్లో ట్రై చేసే వాళ్ళకనమాట. సో ఒక్కసారి ఆ వీడియో అయితే చెక్ చేసేయండి. లింక్ కావాలంటే అడగండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రోజు బ్లౌజ్ కలెక్షన్ వీడియో అయితే ఇదన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.